ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. విజయవాడలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ప్రస్తుతం నేను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో ఉన్నాను. మొత్తం సంక్రాంతి సంబరాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సార్, చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి టైంలో అందరూ కూడా కలిసి ఇట్లాగా సంతోషంగా సంబరాలు చేసుకోవడం. సో ఎలా మీ మెమరీస్ ఏమైనా చెప్పండి, రొటీన్ క్వశ్చన్స్ కాకుండా సంక్రాంతికి మీకున్న మెమరీస్ చెప్పండి. అప్పుడు మెమరీస్ కన్నా ఇప్పుడు ఇంతమంది ఆత్మీయులతో గడుపుకుంటాం కన్నా గొప్ప మెమరీ ఏముంటుంది? తప్పకుండా అప్పుడు చిన్నప్పుడు ఎక్కడో విజయవాడ నగరంలో ఉండేవాళ్ళం కాబట్టి హనుమాన్ జంక్షన్ దగ్గర మా తాతగారి వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. సంక్రాంతి అక్కడ జరుపుకునేవాళ్ళం నరసనపాలెం అనే ప్రాంతంలో. చక్కగా అప్పుడు చిన్నప్పుడు కోడిపందాలు ఇటువంటివన్నీ కూడా వెళ్ళేవాళ్ళం. కానీ ఈ అన్ని అనుభూతుల కన్నా ఇవాళ ఇంతమంది ఆత్మీయులతో జరుపుకునే అనుభూతి జీవితంలో మర్చిపోలేనిది. తప్పకుండా చిన్ననాటి అనుభవాల కన్నా కూడా వాళ్ళ అనుభూతి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చక్కటి సంక్రాంతి సంబరాలు ఎక్కడ నుంచో ఎక్కడెక్కడో ఉండే ప్రాంతాల నుంచి కూడా వ్యక్తులు భారీగా తరలి వచ్చి బంధుమిత్రులతో చక్కగా ఈ 4 రోజులు చక్కగా పండగ వాతావరణంలో పండగ చేసుకుని హ్యాపీగా గడిపి మళ్ళీ ఇయర్ మొత్తం బిజీగా తయారైపోయే సంస్కృతి మనకు వచ్చింది. అందులో భాగంగా నిజంగా చూస్తే రోడ్లన్నీ బ్లాక్ అయినాయి, రైల్వే స్టేషన్లన్నీ ఫుల్గా ఉన్నాయి, బస్సులు ఎక్కడ ఖాళీ లేవు. అటువంటి సంక్రాంతిని చూస్తే చాలా ఆనందంగా ఉంది. కొన్ని నగరాలు అయితే ఖాళీ అయిపోతున్నాయి. హైదరాబాద్ నగరం చూస్తే సంక్రాంతి వచ్చినప్పుడల్లా ఖాళీ అయిపోతుంది. అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో అంత చక్కగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా చక్కగా ఒక సంక్రాంతి శోభ పెరుగుతుంది. అందరూ బంధుమిత్రులు ఆత్మీయులతో సంవత్సరంకి ఇట్లా ఒక 5-6 రోజులు గడపడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ అయిపోయింది సార్. ఓన్లీ సెల్ఫీలకే పరిమితం అయిపోతున్నారు. పొద్దునేసి ఎంజాయ్ చేద్దాం అంటే చిన్నప్పుడు కనీసం కట్టెల కోసం ఎక్కడెక్కడి నుంచో ఉన్న పుల్లలన్నీ ఏరుకొచ్చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సో ఏం చెప్తారు రాబోయే తరానికి? అంటే అర్బన్ నగరం పెరిగింది, పల్లెటూరులో సేమ్ మళ్ళీ అదే సంస్కృతి ఉంది. ఇక్కడ కట్టెలు కనుక ఎక్కడన్నా తేగలిగే పరిస్థితి లేదు తప్పకుండా. కానీ ఆచారం అనేది చక్కగా పాటిస్తున్నారు. మనం చూస్తే పండగ ఎక్కడ చూసినా ఏ పండగ వచ్చినా కూడా మనం విజయవాడ నగరంలో చూస్తాం. మొన్న ఇదే ప్రాంతంలో రంజాన్ అప్పుడు మేము ఇక్కడ ఇఫ్తార్ విందిచ్చాం. అంతేకాకుండా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. దసరాకైతే విజయవాడ ఉత్సవం చేసాం. దీపావళికి కూడా ముఖ్యమంత్రి గారిని పిలిచి ఉత్సవం చేసాం. మొన్న ఆవకాయ ఫెస్టివల్ చేసాం. విజయవాడ నగరమే కాదు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ప్రతి పండగగా చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రులు ఆలోచన. తప్పకుండా ఇవాళ కల్చర్ మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. తప్పకుండా ఇటువంటి కల్చర్ రీబిల్డ్ అవ్వడం ఆనందించాలి. అది ఆర్టిఫిషియల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కొన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉంటాయి, సదుపాయాలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఉండవు. మొన్నే సెంట్రల్ నియోజకవర్గంలో అయితే చక్కగా ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. అందులో ఉచితంగా రైడ్స్ పెట్టారు. నిజంగా ప్రజల యొక్క అవేర్నెస్, దట్ ఈస్ ద అవేర్నెస్ ఆఫ్ విజయవాడ. నేను ఎప్పుడూ చెబుతా విజయవాడ నగరానికి సోషల్ అవేర్నెస్ ఎక్కువని. ప్రజలందరూ ఎక్కడన్నా బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నా రెస్పాండ్ అవుతారు వరదల సమయంలో. అదేవిధంగా అన్ని పండగలకి చూస్తే మా సోదరులందరూ కూడా ఇవాళ పండగ చూడండి. క్రిస్టియన్ ముస్లిం సోదరులందరూ హిందువుల పండుగలు జరుపుకుంటాం, ముస్లిం పండగ హిందువులందరం జరుపుకుంటాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ విజయవాడ, సోషల్ అవేర్నెస్ ఆఫ్ విజయవాడ. మీరు చూస్తే విజయవాడ నగరంలో ఎక్కడెక్కడి నుంచో జైనులు, సిక్కులు, ఇట్లా నార్త్ ఇండియన్స్ కూడా చక్కగా వచ్చి ఇక్కడ వ్యాపారాల్లో ఇక్కడ వారికన్నా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ విజయవాడ. ఫైనల్గా చెప్పండి సార్, చిన్ననాటి అంటే చిన్నప్పుడు ఇట్లా కట్టెలు తీసుకొచ్చేసి ఇంటి దగ్గర భోగి మంటలు వేయడం ఇటువంటి జ్ఞాపకాలు ఉన్నాయా? అలాగే పతంగులు కూడా ఇప్పుడు అయిపోయాయి అనుకోండి, బట్ చిన్నప్పుడు పోటీ పడి పతంగులు ఎగరేసేవారు. సో ఆ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి సార్? తప్పకుండా చూస్తే ఇంకో మా పాత మిత్రులు కూడా ఇక్కడే ఉన్నారు. ఎక్కడ కట్టెలు ఎక్కడి నుంచో బల్లలు కూడా ఎత్తుకొచ్చేవాళ్ళం. తప్పకుండా ఎక్కడికక్కడ చేసేవాళ్ళం. పతంగులు బ్రహ్మాండంగా వేసేవాళ్ళం. ఇవాళ ఎవరు బిజీ లైఫ్లోకి వచ్చేసాం. పతంగులు ఇవాళ రావటం ఇబ్బందిగానే ఉంది. ప్లస్ కొన్ని ఇబ్బందులు చైనా మాంద్యం వాడటం వల్ల కూడా కొంచెం ప్రాణహాని ఇబ్బంది ఉంది. తప్పకుండా పతంగులు ఎగరేయాలి. కానీ చైనా ఇది కాకుండా మామూలుగా దీని మీద ప్రశాంతంగా ఎగరవేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది తన చిన్ననాటి అనుభవాలని గుర్తు చేసుకున్నారు ఎంపీ చిన్ని.
అందరిలాగానే అంటే విజయవాడలో ఈ మధ్యకాలంలో ఈ సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకోవడం అనేది చాలా తగ్గిపోయింది. రీజన్ ఏంటి అనేది ఇక్కడ విజయవాడలో పెరుగుతున్న కల్చర్ కావచ్చు, లేదా ఇట్లా భోగి వేయడానికి కట్టెలు ఎంపీ గారు చెప్పినట్టుగా మొత్తం పొలాలన్నీ ఏరుకుని వచ్చే పరిస్థితి చిన్నటి పరిస్థితులు లేవు కాబట్టి ఆర్టిఫిషియల్గానే చాలా చోట్ల జరుగుతుంది. బట్ ఈ విధంగా కనుక అందరికీ తెలిసే విధంగా సంక్రాంతి సంబరాలు చేస్తే కనుక భవిష్యత్ తరానికి సంక్రాంతి యొక్క ఫెస్టివల్ దాని యొక్క గుర్తింపు అనేది మరింత పెరిగే అవకాశం అనేది ఎంపీ చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.